విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మరువాడ కొత్త వలసలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉచిత వైద్య మెడికల్ క్యాంప్, మొక్కలు నాటే కార్యక్రమం, బ్లడ్ క్యాంప్, సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మర్రాపు సురేష్, పార్టీ జిల్లా నాయకులు మిడతన రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ. మీ అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి వారోత్సవాలు చేస్తాము. ఈ వారోత్సవాల్లో భాగంగా సర్వమత ప్రార్థనలు చేస్తాము. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే బ్లడ్ క్యాంప్స్ కానీ, మెగా మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే హాస్పిటల్లో రోగులకి పళ్ళు రొట్టెలు పంచడం కానీ, అలాగే లాస్ట్ రోజున 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సరదాగా కుర్రోళ్ళందరూ ఒక ఊరేగింపుగా గజనగర్ హెడ్ క్వార్టర్లో చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన కొత్త వలసలో మెగా మెడికల్ క్యాంపు, అలాగే బెడ్ క్యాంపు, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ పెట్టాం. రేపు గంట్యాడ, జామి మండలాలు అవుతాయి. 2వ తారీఖున గజపతి నగరం, దత్తిరేజారు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే అందరి కార్యకర్తలు కూడా 2వ తారీఖున అక్కడికి హాజరయ్యి ఊరేగింపుగా చేస్తూ ఆ రోజు భోజన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాలు ముగింపు పలుకుతాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాలు జరుపుతుంటున్నాం విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గంలో, ఈ ఏటా కూడా 7 రోజులు కూడా 7 కార్యక్రమాలు. ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమంతో మొదలై సర్వంత ప్రార్థనలు, అలాగే బ్లడ్ క్యాంపు, అలాగే మెగా మెడికల్ క్యాంపు, అలాగే అన్నదాన కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో రోగులకి బట్టలు రొట్టెలు పంపిణీ కార్యక్రమం, అలాగే 2వ రోజు భారీ ఊరేగింపుతో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. సమాజానికి ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో, ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గంలో మర్రాపు సురేష్ గారి ఆధ్వర్యంలో గజపతి నగరంలో ఈ 7 రోజులు కూడా వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ ఏట ఏదైతే ప్రభుత్వం ఏర్పడాక, ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు జరపడం జరుగుతుంది.